హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు వేల సంవత్సరాల తర్వాత కూడా రాముడు అనే పేరు వినగానే మనసు ప్రశాంతంగా మారిపోతుందని గమనించారా? అసలు రాముడు అనగానే ఆ పేరు వినగానే ఏదో మన ఇంట్లోనే ఉన్నారు అనే అంతలా హృదయం పొంగిపోతూ ఉంటుంది. అది ఆయన శక్తి కదా! ఆయన జీవించిన విధానం వల్ల ఈ శ్రీరామనవమి సందర్భంగా మనకు ఆ రాముడు చెప్పిన 9 జీవిత సత్యాల గురించి తెలుసుకుందామా? మొదటిది ట్రూత్, సత్యం. నిజం కోసం నిలబడితే చివరికి నువ్వే గెలుస్తావని ఆ రాముడు నిరూపించాడండి. రెండవది ధర్మం. ధర్మం దారి కష్టంగా ఉన్నా ఆ దారిలో నడిచిన వారికి గౌరవం ఎప్పుడూ ఉంటుంది. మూడవది రెస్పెక్ట్, గౌరవం. తల్లిదండ్రుల మాటను గౌరవించడం జీవితంలో మనల్ని ఎత్తుకు తీసుకువెళ్తుంది. రాముడు తల్లిదండ్రుల మాటను జవదాటాడు, మాట కోసం కట్టుబడి ఉంటాడు. ఐదవది లవ్ అండ్ లాయల్టీ. నిజమైన ప్రేమ అంటే పరిస్థితులు మారినా మనసు మారకపోవడం, మనిషి మారకపోవడం అని రాముడు నిరూపించాడు. ఆరవది వచ్చేసి ఫ్రెండ్షిప్. స్నేహం అంటే అవసరానికి కాదు, జీవితాంతం కష్టంలో సుఖంలో తోడుగా ఉండటమే అని నిరూపించారు. ఆరవది ధైర్యం. భయం వచ్చినప్పుడు వెనక్కి తగ్గకుండా ఎదుర్కొంటేనే విజయం వస్తుంది అని నిరూపించారు. ఏడవది లీడర్షిప్. నాయకుడు అంటే ఆజ్ఞాపించడం కాదు, ముందుండి అందరికీ సరైన మార్గం చూపించడం అండ్ నడిపించడం. ఎనిమిదవది క్షమాగుణం. క్షమించడం చిన్న విషయం ఏం కాదండి, అది గొప్ప మనసున్న వాళ్ళ లక్షణం. తొమ్మిదవది ఓర్పు, పేషెన్స్. ఓర్పుతో ఎదుర్కొంటే ఆ కష్టం ఒకరోజు మన ముందు తల వంచుతుంది. రాముడు దేవుడుగా పూజింపబడటానికి కారణం ఆయన మనిషిగా పరిపూర్ణంగా జీవించాడు. ఈ పవిత్రమైన నవమి రోజున మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. రాముని ఆశీర్వాదం మీ జీవితంలో శాంతి, ఆనందం, విజయాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.